మీ అబ్బాయి ఏ కోవలోకి వస్తాడో నాకు తెలియదు. మీ అబ్బాయితో నేను కొంచెం విడిగా మాట్లాడచ్చా? అందుకే స్వామి వీడిని తీసుకొచ్చాను. ఒరేయ్, వెళ్ళి స్వామీజీతో మాట్లాడు. ఏంటమ్మా నువ్వు? పోరా. ఎందుకు బాబు మీ అమ్మగారిని ఇబ్బంది పెడతావు? అయ్యో, ఆవిడ గురించి వదిలేండి స్వామి. ఎప్పుడు ఏదోటి సణుగుతూ ఉంటుంది. ఊళ్ళో సంగతులు అస్సలు ఏమీ తెలియవు. ఊళ్ళో సంగతులు నీకు అనవసరం. ముందు పెద్దవాళ్ల మనసు నొప్పించకుండా నువ్వు నడుచుకో. అందుకని సామాజిక స్పృహ ఉండకూడదని నేను చెప్పడం లేదు. ప్రతివాడికి సామాజిక స్పృహ ఉండాలి. గాంధీజీ హింసకు పాల్పడ్డారా? కత్తి చేత పట్టారా? ఎవరి మనసుని నొప్పించకుండా ఆయన దేశభక్తిని ప్రదర్శించారుగా. అందుకే ఒక సామాన్యుడు మహాత్ముడై ఈనాటికి జీవిస్తున్నాడు. సమాజం పట్ల నీకున్న శ్రద్ధని ఈ విధంగా చూపించు. సైన్యం శత్రువులతో పోరాడితే దాని పేరు యుద్ధం. ఒక పోలీస్ నేరస్తుడితో గొడవ పడితే దాని పేరు కర్తవ్యం. ఇప్పుడు నువ్వు గొడవ పడుతున్నావే, దాని పేరేమిటి? యుద్ధమా? కర్తవ్యమా? నేను చెప్తాను. రౌడీయిజం. బతికుండగా మనం చేసిన తప్పులకి చనిపోయిన తర్వాత మన ఆత్మ బాధపడకూడదు. నువ్వు చెప్పేది నాకు వినపడుతుంది, నేను చెప్పేది నీకు వినపడుతుంది. మన ఆలోచన కూడా ఆ దేవుడికి తెలుస్తుంది. ఒక మంచి మనిషికి చెడు ఆలోచనలు ఉండకూడదు. స్వామి, మనకి ఆలోచన ఒకటే, మాట ఒకటే. ఇంతవరకు మీరు మాట్లాడారు, ఇప్పుడు నేను మాట్లాడచ్చా? రావణాసురుడిని అంతం చేశాడే శ్రీరాముడు, ఆయన ఏమన్నా పోలీసా? కంసుడిని మట్టు పెట్టాడే మన శ్రీకృష్ణుడు, ఆయన ఏమన్నా సైనికుడా? చెప్పండి స్వామి. కాదు. మరి వాళ్ళు చేసిందేమిటి? రౌడీయిజమా? అది అసుర సంహారం. అప్పుడు నేను చేసింది అంతే. అందుకని నేను దేవుణ్ణి కాదు, స్వాములని కాదు. స్వామి, మీరు జ్ఞానులు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు. మీ లక్ష్యం ప్రశాంతంగా జీవించడం. కానీ నేను ఒక సగటు మనిషిని. జీవించడమే నా లక్ష్యం. ఈ కలికాలంలో జీవితమే ఒక పోరాటం. నేను పోరాడి తీరాలి. గుడికొచ్చే వాళ్ళలో 190% మంచివాళ్ళు. వాళ్లతోటే మీ జీవితం. కానీ సమాజంలో 190 మంది హంతకులు, దొంగలు, దగాకోర్లు, దోపిడీదారులు, పోకిరీలు, పోరంబోకులు. వాళ్లతోటే నా జీవితం. నేనెలా ప్రశాంతంగా ఉండగలను? మీరు చెప్పినట్టు ఈ కాలంలో ప్రశాంతంగా ఉండాలంటే ఉండొచ్చు, కానీ ఎలా? ఇంట్లోకి జొరబడి చెల్లెలు చేపట్టుకుని లాగుతారు, చూస్తూ ఊరుకోవాలి. ఫ్రెండ్ని నడి రోడ్లో రౌడీలు కొడతారు, నరుకుతారు, చూస్తూ ఊరుకోవాలి. అయిన వాళ్ళు ఆస్తంతా దోచుకుపోతారు, అవన్నీ సహిస్తూ చూస్తూ ఊరుకోవాలి. నేను చెప్పినవన్నీ వదులుకుంటేనే ప్రశాంతత కలుగుతుంది అంటే ఆ ప్రశాంతత నాకు అనవసరం. అనుభవించిన వాడు చేసే ఉపదేశానికి, అనుభవించని వాడు చేసే ఉపదేశానికి చాలా తేడా ఉంది. సరే, మీరు దేవుడిని నమ్ముతారుగా? దేవుడి ఆశీస్సులు, కృపా కటాక్ష వీక్షణాలు మీకున్నాయిగా. అంతెందుకు, మీకు శక్తి ఉందని ప్రజలు నమ్ముతున్నారు కదా. అది నిజమే అయితే 3 మాసాలు 90 రోజులు నా స్థానంలో మీరుండండి, మీ స్థానంలో నేనుంటాను. మీ స్థానంలో నేనుండడం గొప్ప విషయం కాదు. 3 మాసాలు అక్కడ నుండి వచ్చిన తర్వాత మీరు ఏమైనా చెప్పండి. సహనంతో ఉండమంటే సహనంగా ఉంటాను, తిట్టద్దు అంటే తిట్టను, కొట్టద్దు అంటే కొట్టను, నించోమంటే నించుంటాను, కూర్చోమంటే కూర్చుంటాను. అంతెందుకు, చచ్చిపోమంటే చచ్చిపోతాను. ఇది మీ మీదొట్టు. ఈశ్వరుడి మీద
వెళ్ళి బయట ఉన్న మీ అమ్మగారిని పిలుచుకురండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇంకో 3 నెలల వరకు ఆవిడే మీ అమ్మగారు. వెళ్ళండి. అమ్మా, స్వామీజీ పిలుస్తున్నారు, లోపలికి రండి. నన్నెప్పుడు ఏకవచనంతో పిలిచేవాడివి, స్వామీజీతో మాట్లాడిన 5 నిమిషాల్లో నీలో ఎంత మార్పు వచ్చేసింది. స్వామీజీ మహిమ. రా. నేను రిలీజ్ అయింది రిలాక్స్ కోసం కాదురా, రివెంజ్ కోసం. ఎక్కడ్రా ఈశ్వర్? ఏం స్వామి, మా అబ్బాయికి చేయాల్సిన ఉపదేశం చేసేసారా? అన్నీ ఉపదేశించారు, ధైర్యంగా తీసుకువెళ్ళండి. వెళ్ళరా, వెళ్ళి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకో. ఏంటి రాజా, ఆదిలోనే హంసపాద? ఇప్పటికే ఏం మించిపోలేదు, బాగా ఆలోచించి నిర్ణయించుకో. సార్, 3సారి గెలిచారు కదా, మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతున్నారు? వచ్చే ఎలక్షన్లో నాకు సీట్ రావాలి, మళ్ళీ నే ఎమ్మెల్యేనవ్వాలి. అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి. ఎలక్షన్లైన మరుక్షణం ఆ ఈశ్వర్ని నేనే నా చేతులతో అడ్డంగా నరికేయాలి. అదేరా నాకు నిజమైన గెలుపు. నా నియోజకవర్గ ప్రజలకి నేను ముఖ్యమైన వాగ్దానం చేశాను, వెంటనే దాన్ని నెరవేర్చాలి. రై, ఊరికి బయలుదేరండ్రా. నా వల్ల నీలో మార్పు వస్తుందో రాదు, ఈ సమాజం నీలో మార్పు తెస్తుంది. ఈశ్వర్ ఎక్కడున్నాడు? రాలేదు. నీ మొగుడేడే? ఎన్నికలు అవగానే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో నాకు తెలీదు. టమాటా ఎంతమ్మా? 30 రూపాయలమ్మా. అరటికాయలు ఇవ్వండి. 10 రూపాయలే కదా. అంతేమ్మా, దొరకడం లేదు. చూసి కాస్త మంచి కాయలు ఇవ్వండి. ఏమయ్యా ఈశ్వర్, నువ్వు ఏనాడు ఈ మార్కెట్ లో అడుగు పెట్టిన వాడివి, కొత్తగా అరటికాయలు కొనడానికి వచ్చావు? నమ్మలేకపోతున్నానయ్యా. నీ బోర్డు నమ్మకాన్ని తీసి పక్కన పెట్టు. ఇప్పుడే మా అబ్బాయి మారి నా మాట వింటున్నాడు. నువ్వు వాడిని బాగుపడినిచ్చేలా లేవే. కాసిన పచ్చిమిరపకాయలు ఇవ్వు. ఎక్కడ్రా ఈశ్వర్? తెలీదు. చెప్పరా? నాకు తెలీదు. చెప్తావా లేదా? నిజమే చెప్తున్నా, నాకు తెలీదు. చెప్పేదాకా కొట్టండి. వెళదాం పద. వెళ్ళండ్రా, వెళ్ళి లోపల ఉన్న వాళ్ళని ఈడ్చుకురండి. నాతో పాటు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందిరా. కోటుగాడిని ఇక్కడికి లాక్కురండి. మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను, ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను. రై, వీణ్ణి చంపి పాతేయండి. వాడు ఇంతకు ముందులా లేడండి, వాడు మారాడండి. వాడిని వదిలేయండి, వాడిని వదిలేయండి బాబు, వాడిని వదిలేసేయండి.
నా కొడుకు తన్నులు తినేవాడా? వాడు వాళ్ళ చేతుల్లో ఎలా తన్నులు తింటున్నాడో చూడండి. ఇప్పటికైనా నమ్మండి, వాడు మారాడండి, వాడు మారిపోయాడండి. వాడిని వదిలేయండి, వాడిని వదిలేసేయండి, చెప్పండి. అయ్యా, దయించి నా మాట నమ్మండి, వాడు మారాడు. ఇక పొరపాటును కూడా వాడు మీ జోలికి రాడు. నమ్మండి, నన్ను నమ్మండి. అయ్యో, మీకు చేతులు ఎత్తి దండం పెడతాను, వాడు వదిలేయండి, వదిలేయమని చెప్పండి అయ్యా. వాణ్ణి ఒక్క వేటుతో వేసేయండి. ఇంతకు మించి వీణ్ణి కొడితే చచ్చిన పామును కొట్టినట్టే, మనకే అసహ్యం. నీ కొడుకు ప్రాణాలు నీకు భిక్షగా వేసి వెళ్తున్నాను. ఇక మళ్ళీ వాడు నా జోలికొచ్చాడో నీ కొరివి పెట్టడానికి నీకు కొడుకుండడు. ఏం దిగులు పడకండి, త్వరలోనే కోలుకుంటాం. అలాగే డాక్టర్. ఇప్పుడు తృప్తిగా ఉందా? అడ్డమైన స్వామీజీల దగ్గరికి తీసుకెళ్లి అన్నకి పరిస్థితి కలిగించావే. నీకెందుకు మగపిల్లాడు? మాట్లాడకుండా నాన్న ఆడపిల్లల కనుండి పోయేది. నిన్ను ఈ గాయం 2 రోజుల్లో తగ్గిపోతుంది, కానీ 20 ఏళ్ల క్రితం నా మనసుకు తగిలిన గాయం ఇప్పుడే ఆరింది. వీడికి వాళ్ళకి మధ్య ఉన్న సమస్య తీరిపోయింది. ఇక నా బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాదు. ఆ ఒక్కడి చాలు నేను ప్రశాంతంగా బతకడానికి. నువ్వు నీ ప్రశాంతత, నువ్వు ఇంకెవరి దగ్గర తన్నులు తినాలనుకుంటున్నావో తినే. ఇదంతా నీ తలరాత. స్వామి స్వామి, మా ఈశ్వర స్వామి లోనున్నాడండి. లోన కుదిలినారంటే చూసి వస్తాను స్వామి. స్వామి స్వామి స్వామి, శివలింగ స్వామి. స్వామి, లోన కుదరటం లేదు స్వామి. ఇంకెన్నాళ్ళని మాతోనే మాయాసంలోనే ఉంటారు స్వామి. కొంచెం ఓపిక పట్టి స్వామి. నాకు సపోర్ట్ గా ఉన్న వాడిని సపోటా పండు పిండినట్టు పిండి పడేశారు. ఎమ్మెల్యేని ఎదిరించి నిలబడ్డా నేను దొరుకుంటే నా పరిస్థితి ఏమైందో కొంచెం ఆలోచన స్వామి. అవును స్వామి, పొంగను కాల్చినట్టు కాకిని కాల్చినట్టు టప్ప టప్ప కాల్ చేస్తారు స్వామి. నువ్వు ఊరుకో స్వామి, నువ్వే కాల్ చేసి ఎలా ఉన్నావా స్వామి? అడు చూడు స్వామి, మీ మడిసి వస్తున్నాడు. ఈశ్వర్, బయలుదేరు. వాళ్ళని ఊరికే వదలకూడదు. చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. దెబ్బ తీస్తేనే మన శక్తి ఏంటో తెలుస్తుంది. పద వెళ్దాం. దెబ్బకి దెబ్బ సమాధానం కాదు. టీచర్ కొట్టారని తిరిగి కొడితే చదువు పోతుంది. రౌడీ కొట్టాడని తిరిగి కొడితే మనశ్శాంతి పోతుంది. మనిషికి ఆస్తిపాస్తుల కంటే మనశ్శాంతే ముఖ్యం. నాకు అమ్మా చెల్లెలు ఉన్నారు, అదేవిధంగా మీకు ఓ కుటుంబం ఉంది. ముందు వాళ్ళ సంగతి చూడండి. స్వామి స్వామి, ఏంటి ఈశ్వర్ ఇలా మారిపోయా? అవును, వీడు మారిపోయాడు. మీరు కూడా మారండి, లేదా ఎవరి చేతుల్లో అయినా తన్నులు తిని చావండి. పద ఈశ్వర్.
దిగులు పడకండి స్వామి, మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను, జీవితాంతం మాతోనే ఉండిపోండి స్వామి. అమ్మాయా? అవును స్వామి. ఎక్కడుంది స్వామి? ఇదిగో ఇక్కడే ఉంది స్వామి. ఇదే స్వామి మా అమ్మాయి. ఏరా, గుమ్మడికాయకి లంగా ఓడి వేసినట్టుంది. ఇది అమ్మాయి అట్రా? పొగడకండి స్వామి, సిగ్గేస్తుంది. పదండి పదండి. అయ్యో, మార్కెట్లో జరిగింది విని చాలా కంగారు పడ్డాను. వెంటనే నేను అమ్మవారి గుడికి వెళ్ళి నీ పేరున అర్చన చేయించాను. అన్నీ సర్దుకుంటాయి. ఎందుకలా దూరంగా జరుగుతారు? విభూతి పెట్టడానికేగా వచ్చాను. ముద్దు పెట్టడానికి వచ్చానా? ముద్దు పెట్టడానిక? అమ్మా భోనా, ఏమిటి బాబు? ఆ విభూతి తీసుకుని నాకు పొయ్యండి. వాళ్ళు పుయ్యొచ్చు కానీ నేను పుయ్యకూడదా? ఈవిడ మా అమ్మ, పుయ్యొచ్చు. తను నా చెల్లెలు, పుయ్యొచ్చు. మీరు పూస్తే తప్పు కాదా? ఎరా, ఇందులో తప్పే ఉంది. కాబోయే భార్య కాకపోతే ఇంకెవరు పూస్తారు? కాబోయే భార్య ఈశ్వర్లు ఎవరై ఉంటుందా? నువ్వు పెట్టమ్మా. ఆగండి, ఈ ప్రేమ పెళ్లి అంతా 3 నెలల తర్వాతే. 3 రోజులకే అన్నయ్యలో ఇంత మార్పు అయితే 3 నెలల తర్వాత ఇంకేమవుతుందో అదంతా నాకు తెలీదు. నన్ను పెళ్లి చేసుకోవాలి. ఒట్టేయండి. నీకు ఈశ్వర్కి. మీరేగా ఈశ్వర్. సరే, ఆ ఈశ్వరుడికి నీకు. ఏ ఈశ్వరుడు? శనీశ్వరుడా, మహేశ్వరుడా, లోకేశ్వరుడా? సరే, నీ ఈశ్వర్కి నీకు 3 నెలల తర్వాత పెళ్లి. రండమ్మా రండి. అది సరే గాని అర్చన ఎవరి పేరు చేయమంటారు? అబ్బాయి పేరుని చేయండి. బాబు ఈశ్వర్, గోత్రనామాలు చెప్పిన ఆయన అర్చన చేసేస్తాను. గోత్రనామాలనేవి కేవలం మనుషులకే. ఆ దేవుడి